చాలా రెగ్యులర్ క్వశ్చన్ అనమాట. హనీ స్కూల్ కి వెళ్ళదా అని. హనీ మీకు అలా గలగలా మాట్లాడతా చెంగు మన ఎగరతా ఉండేసరికి హనీ ఏదో పెద్దది అనుకుంటున్నారు. హనీ ఏజ్ ఓన్లీ 3.5 years మాత్రమే. అందుకే ఇప్పటి వరకు హనీ అయితే స్కూల్ కి వెళ్ళలేదు. రేపటి నుంచి హనీ స్కూల్ కి వెళ్తుంది. ఆల్రెడీ జాయిన్ చేసేసాము. అందుకోసం నేను హనీకి షాపింగ్ చేపిద్దాం అని చెప్పి షాప్ కి అయితే తీసుకొచ్చేసాను. ఈ వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి ఈ వీడియోలోనే. మన హనీ పాప దగ్గర ఆల్రెడీ 4-5 బ్యాగులు అయితే ఉన్నాయన్నమాట. కానీ మేడం గారు వాటితో సాటిస్ఫైడ్ గా లేరు. అందుకే మళ్ళీ ఇంకో బ్యాగ్ కొనడానికి వచ్చేసాము. అలా షాపింగ్ కంప్లీట్ అయిపోగానే ఈవినింగ్ హనీ పాప స్లేట్ కి పూజ చేయించడానికి శివాలయం అయితే వచ్చేసాను అనమాట. మా నెల్లూరులో ఫేమస్ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో శివాలయం అయితే ఉంటదన్నమాట. అక్కడికైతే పూజ చేయించడానికి వచ్చేసాను. చాలా మంది నాతో అయితే అడిగారు అనమాట. ఫస్ట్ షార్ట్ వీడియో పెట్టినప్పుడు అక్షరాభ్యాసం హనీకి లాగలేదు నీకు లాగుందని. అయినా నేను వచ్చింది అక్షరాభ్యాసానికి కాదు, జస్ట్ పూజ చేయడానికి మాత్రమే స్లేట్ కి. హనీకి అక్షరాభ్యాసం ఎప్పుడూ అయిపోయింది. ఆ క్లిప్స్ కావాలంటే మళ్ళీ అడగండి, నేను వేస్తాను నెక్స్ట్ వీడియోలో. హనీకి ఈ రోజు డే 1 ఆఫ్ స్కూల్ అనమాట. పిచ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను. చాలా రోజు నుంచి వెయిటింగ్ అనమాట ఈ డే కోసం. ఇది బీరో ముందు అని చాలా మంది అడుగుతున్నారు ప్రతిసారి ఇది పెట్టినప్పుడు. ఇది గ్రీన్ టీ తులసి ఫ్లేవర్, అందుకే ఈ కలర్ లో ఉంటది అనమాట. పొన్ను నొప్పి. నాలని మీకు కూడా వేడిగా చల్లగా ఏమన్నా తాగినప్పుడు పళ్ళు జూమంటున్నా, ఇంకా నోట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నా, చిగుల నుంచి రక్తం వస్తున్నా, నేనైతే సెన్సోరా టూత్ పేస్ట్ నే యూస్ చేస్తాను. అన్ని ప్రాబ్లమ్స్ కి చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు కనుక ఈ పేస్ట్ కొనాలనుకుంటే sensora-toothpaste.com అనే వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. అలాగే అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ప్రెజెంట్ వీళ్ళ వెబ్సైట్ లో మంచి ఆఫర్ అయితే నడుస్తుంది. మీరు కానీ 6 టూత్ పేస్ట్ కొనుక్కుంటే 6 బ్రష్లు ప్లస్ ఇంకా 4 టంగ్ క్లీనర్లు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. మీరు కనుక త్రూ వెబ్సైట్ ఆర్డర్ చేస్తే మాత్రం నా Sense5 అనే కోడ్ యూస్ చేయండి. ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. హ్యాపీ షాపింగ్. హనీ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? స్కూల్ కి. ఈరోజు మా చిట్టెలు అయితే స్కూల్ కి వెళ్తుంది అనమాట. హనీ బ్యాగ్ ఇది. అసలు నాకైతే భలే మంచిగా అనిపిస్తుంది. చూడు అసలు ఎంత బాగుందో మా చిట్టెలు ఈ రోజు. హాయ్ చెప్పు చిట్టెల్లి. స్కూల్ పేరు అయితే చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ బీపేస్తలే. నా బంగారు మొన్న స్కూల్ జాయిన్ చేయడానికి తీసుకెళ్లాను అనమాట. స్కూల్ పేరు కూడా చెప్పను. అడిగి తీసుకెళ్తే స్కూల్ మొత్తం ఒక్కసారి పైకి వచ్చి ఎగబడ్డారు. ఆ దెబ్బకు భయం వేసి ఈ స్కూల్ అయితే జాయిన్ చేశాను అనమాట. స్కూల్ నేను ఊరికే చెప్పేస్తుంది, మీకు వినిపించను అని. బయట అందరూ చాలా మంది చెడ్డోళ్ళు ఉన్నారు. ఎవరేమిచ్చినా తినకూడదు, ఎవరేమిచ్చినా తీసుకోకూడదు. మామయ్య వస్తేనే తీసుకుంటానని చెప్పాలి. ఎవరు పిలిచినా పలకూడదు, ఓకేనా? మేడం వాళ్ళకి వరకే పలకాలి, ఓకేనా? నీ మేడం చెప్పిన మాటలే వినాలి. జాగ్రత్తగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఏడవకూడదు, వాటర్ తాగాలి. మొన్నే పుట్టినట్టుగా ఉంది హనీ. ఇప్పుడు స్కూల్ కి వెళ్తుంటే ఆ ఫీల్ అయితే భలే ఉందన్నమాట. హనీ బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే హనీతో పాటు నాకు కూడా అడ్మిషన్ ఇచ్చేస్తే కలిసి చదువుకోవాలనిపిస్తుంది. మళ్ళీ నాకు కూడా అడ్మిషన్ కావాలన్నాను అనుకో అని అంటారేమోనని చెప్పి నేనైతే అడ్మిషన్ అడగలేదు. నాతోటి మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గందరగోళం చేసేవాడినంట, బ్యాగులు ఇసిరేసేవాడినంట, అసలు స్కూల్కి వెళ్ళని చెప్పి ఏడ్చేవాడినంట. కానీ హనీ పాప కానీ అలాగే చేస్తుందేమో అని అనుకున్నాను. ఇక్కడ చూస్తే మొత్తం సీన్ రివర్స్. నాకు బాధేస్తా ఉంది హనీ స్కూల్కి వెళ్తుంటే హనీని మిస్ అవుతానని చెప్పి. హనీ మాత్రం హ్యాపీగా ఉంది. అది కూడా ఒక అందుకు మంచిదే. హనీగా నడిస్తే హనీ నేను ఇద్దరం కలిసి కూర్చొని ఏడవలసింది, ఎవరు వెళ్ళలేరు స్కూల్ కి. హనీ ఏజ్ ఓన్లీ 3.5 years కాబట్టి హనీని అయితే నర్సరీ క్లాస్ లో వేసారు. వాళ్ళ క్లాస్మేట్స్ అందరికైతే ఇంట్రడ్యూస్ చేశారు హనీని వాళ్ళ మేడం. ఇంకా పక్కన నేను ఒకడు ఉన్నానన్న విషయం మర్చిపోయి హనీ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేసేసి వాళ్ళందరితో కలిసిపోయింది. ఇంకా నేను హనీ కనపడకుండా అక్కడి నుంచి నైస్ గా అయితే జంప్ అయిపోయాను అనమాట. చూస్తే మళ్ళీ ఏడస్తదేమోనని చెప్పి. హనీ నర్సరీ క్లాసే కాబట్టి హాఫ్ డేనే అనమాట స్కూల్. అందుకని చెప్పి రిటర్న్ పిక్ చేసుకుందానికి మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను. ఇప్పటి వరకు నా జీవితంలో నన్ను ఒక టీచర్ కూడా పొగడలేదనమాట మా అమ్మ వాళ్ళ దగ్గర. ఆ రేంజ్ లో పొగిడింది హనీని వాళ్ళ మేడం అయితే. వాళ్ళ మేడం అయితే హనీ సూపర్, హనీ బంపరు, ఎలా సార్ ఇలా అని చెప్పి అడిగింది. మీకు తెలుసు కదా నేను ఏం చెప్పాను, వాళ్ళ మేనమామ పోలికి మేడం అని చెప్పాను. అదే నాకైతే చిన్నప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ మా అమ్మ వాళ్ళని పిలిచారనుకో 2-3 సార్లు నా గురించి విభత్సంగా చెప్పారనమాట. మా ఇంగ్లీష్ మేడం అయితే మరి దారుణంగా చెప్పేది నా గురించి. ఆ దెబ్బకి మా అమ్మ ఇంకా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా రావడం మానేసింది. మేడం వీడియో హనీ అక్కడ చూస్తావా, ఏముంది అక్కడ? మా హనీ పాప ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు స్కూల్ కి అయితే వెళ్ళింది. హనీ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము. అంతకుముందు ఆల్రెడీ వెళ్ళింది, అది డే కేర్ లాగా అనమాట. అంటే స్కూల్ లాంటిది కానీ స్కూల్ కాదు. దానికి వెళ్ళింది. ఇప్పుడైతే రియల్ స్కూల్ కి వెళ్ళి. అండ్ ఇదే అనమాట మా హనీ పాప బ్యాగ్. ఏంటి ఇది బ్యాగు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇదే బ్యాగ్ అనుకుంటున్నారా? హనీ దగ్గర ఆల్రెడీ 4-5 బ్యాగులు ఉన్నాయి. 4-5 ఇంకా ఎక్కువే ఉండాలి హనీ దగ్గర బ్యాగులా. ఏమి ఇది కదా, ఇది ఇలా ఉంటుంది. అన్ని పింకే మేడం. ఆల్రెడీ బ్యాగ్ ఉంది. ఈ రోజు బ్యాగ్ లో ఏం పెట్టి పంపించింది? కూర్చోనా? ఏం రాసావా? అండ్ హనీ ఏదో రాసిందండి ఇక్కడ. ఏంటది? MNOPQR. నీకు వచ్చు కదా, మళ్ళీ ఎందుకు రాపించింది మేడం? ఇగో మేడం గారికి పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చారు. అమ్మో టై బెల్ట్ కూడా ఇచ్చారు. ఇట్లనే స్కూల్ పేరు ఉంది, అందుకని ఇక్కడ వరకు చూపిస్తుంది. ఇది టై, ఇది బెల్ట్ అనమాట. క్రేయాన్స్ ఇచ్చారు. క్రేయాన్స్ ఏమైనా కొత్తయా? ఎన్ని క్రేయాన్స్ వాడావు హనీ ఇప్పుడు దాకా నువ్వు? దగ్గర ఒక
వద్దులే ఇప్పుడు వద్దులే. 10 to 20 ప్యాకెట్స్ క్రేయన్స్ అయితే వాడేసింది. ఆగు నాన్న ఇస్తాను. మళ్ళీ అలిగిందిరా నాయన. సరిపోయారు ఇద్దరును అని రాహని ఏంటి హనీ ఇవి? స్టార్ స్మైలీయా? ఇదిగో వాళ్ళ మేడం అయితే హనీకి చేతి మీద స్టార్ స్మైలీ వేసింది అనమాట. మనదైతే ఒరిజినల్ కలర్ కదా, హనీ వైట్ కాబట్టి హనీ చేయి మీద కనిపించట్లేదు. మన చేయి మీద అసలు కనపడదులే, హనీ చేయి మీద లైట్ కనిపిస్తుంది. స్టార్ స్మైలీ వేసింది అనమాట. గుడ్ గర్ల్ అనే అలా వేస్తే. ఓహో ఈ చేయి మీద కూడా వేసిందంట, బెలూన్స్ వేసిందంట మేడం. కనిపిస్తే మీ అదృష్టం అది. అయినా నలుపుది తెలుపుది ఏముందలే. నలుపు నారాయణుడు మెచ్చు, తెలుపు మీ నాయనమ్మ బొచ్చు. నలుపు నారాయణుడు మెచ్చు, తెలుపు మీ నాయనమ్మ బొచ్చు. అండ్ ఇవన్నీ బుక్స్ అనమాట మేడం గారికి. హైలైట్ చూడండి, ఇన్ని బుక్స్ నర్సరీకి హనీకి మొత్తం బుక్స్ ఇవన్నీ నర్సరీ బుక్స్. మీకైతే ఒక టిప్ చెప్తాను ఓకేనా, ఇది ప్రమోషన్ కాదు, స్కిప్ చేయొద్దు. ఆ టిప్ ఏంటంటే పిల్లకాయలకి అన్నం తినేటప్పుడు సింపుల్ గా తినేస్తారని చెప్పేసి మొబైల్ పెట్టి తినిపించొద్దు అనమాట. మీరు గమనించారా, మీరు పెద్దోళ్ళే, ఇప్పుడు మీ ఏజే ఫర్ సపోజ్ చూసేవాళ్ళు మీరు పెద్దోళ్ళే ఉంటారు కదా సార్. ఫర్ సపోజ్ 15 years 16 years వాళ్ళు చూస్తున్నారు, 20 years వాళ్ళు చూస్తున్నారు, 30 years వాళ్ళు చూస్తున్నారు. వావ్ సూపర్ చిట్ తల్లి, ఎలా పెట్టావు? ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఏమైనా తింటా ఉన్నారు అనుకోండి, తినేటప్పుడు మీకు అరే ఫోన్ చూస్తా తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట. అలాగే మీరు ఏమైనా చూస్తున్నారు, ఫర్ సపోజ్ టీవీ కానీ మొబైల్ కానీ ఏమైనా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, అబ్బా ఏమైనా తినడానికి ఏమన్నా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట. అలాగే మీరు చిన్నపిల్లలకు కూడా ఏమైనా తినిపించేటప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమైనా తినేటప్పుడు చూస్తూ ఉండాలి, ఫోన్ చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఏమన్నా ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటుంటారు కదా, వర్క్ చేసుకున్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అదేంటంటే అప్పుడు లావ్ అయిపోతారు అనమాట, ఒబేస్ అయిపోతారు. అదొక ప్రాబ్లం లాగా వస్తుంది. సో ఏంటంటే తినిపించేటప్పుడు చిన్నపిల్లలకి ఏం చూపించొద్దు, ఫోన్ లాంటిది అట్లాంటిది. నేనైతే హనీకి అసలు ఏం చూపించను. తినేటప్పుడు మాత్రం హనీ ఏదో ఒక యాక్టివిటీ అనమాట, బయటికి వెళ్ళి ఆడుకుంటుంటుంది, అటు ఇటు పరిగెత్తా ఉంటుంది, పాలు దాపించేటప్పుడు, సైకిల్ దొక్కేటప్పుడు. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, సైకిల్ దొక్కుతా పాలు తాగద్ది. అలాగే ఏదైనా ఆడుకుంటానే తాగిపిస్తా అనమాట. సో ఎస్ ఏంటి నువ్వు తినేటప్పుడు ఏం చేస్తావు? సరేలే, మీకు తెలియదు అనమాట హనీకి ఎట్లా అంటే, ఇప్పుడు నా పేరు కిరణ్ సాయి కదా, కంప్లీట్ నేమా? సరే నీ పేరు డాక్టర్ ఆరాధ్య అని. ఇప్పుడు నా పేరు ఏంటి అని కానీ హనీని అడిగాను అనుకో, హనీ నా పేరు ఏంటి, ఏం పేరు నా పేరు? కిరణ్ సాయి అంటే కురుమ్ సాయి అనమాట. ఇప్పుడు గోంగూర అన్నాను అనుకో, ఆమె ఏమంటారు చూడు, హనీ గోంగూర అను, అట్లా అనమాట. అంటే కావాలని ఆట పట్టించాలని అట్లా చెప్తుంది. కానీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అయితే పట్టినమాట ఆడేటప్పుడు. ఇప్పుడు ఈ బుక్స్ అన్నిటికి అట్లయితే వేయాలన్నమాట. చిన్నప్పుడు మా డాడీ కూడా వేసాడు, మేము కూర్చొని పెద్ద పండగ అనమాట అది మాకు. అట్లా వేస్తున్నానంటే నేను మా నాన్నతో కూర్చొని హెల్ప్ చేసేవాడు అనమాట. నేను పిన్నులు కొడతా ఉండేవాడిని, మా సిస్టర్ వచ్చేసి కట్ చేస్తూ ఉంటుంది అనమాట, షీట్ని కట్ చేస్తూ ఉంటే మా డాడీ ఫోల్డ్ చేస్తూ ఉండేవాడు. భలే మెమరీస్ అవన్నీ. ఇప్పుడు సాయంత్రం వెళ్ళి వీటన్నిటికి అట్లా కొనుక్కొచ్చి అట్లా వేస్తాను అనమాట. నీకు కావాలా హనీ అట్లా వేసేదా నీకు కూడా? స్కూల్ ఎలా ఉంది హనీ? చల్లగా ఉందా? మర్చిపోయి చెప్పు. హనీ వాళ్ళ స్కూల్ వచ్చేసి ఏసీ క్యాంపస్ అనమాట, అందుకని చెప్పి మేడం గారు చల్లగా ఉంది అంటున్నారు. బాగుంది అనాలి. ఎలా ఉంది? బాగుందా? మీ మేడం పేరేంటి? శ్రీదేవా నా మేడం పేరు? శ్రీదేవియా? థ్యాంక్ యూ శ్రీదేవి మ్యామ్. శ్రీదేవి మ్యామ్ ఈరోజు నీకు ఏమేమి నేర్పించింది? రైమ్స్ నేర్పించిందా? ఒక రైమ్ చెప్పు. Butterfly, butterfly, where are you going? Are you going out in the butter, out in the butter, dancing, 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 dancing. ఈ బటర్ఫ్లై ఎవరిని వదలట్లేదు, నన్నే అనుకున్నా. స్కూల్లో జాయిన్ అయ్యారు. అయ్యో మళ్ళీ నన్ను ఇప్పుడే చెప్తున్నా, మీ అందరికి డిస్క్లైమర్ చెప్తున్నాను ఈనుకోండి. ఏంటంటే హనీని స్కూల్కి పంపించకుండా వీడియోలు చేస్తున్నాం అని అనకండి. హనీ నర్సరీ క్లాస్ అనమాట. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 9:30కి స్కూల్ స్టార్ట్ అయ్యేది. 9:30 to 12:30 అనమాట స్కూల్. జస్ట్ 3 hours. 12:30కి ఇంటికి వస్తుంది, అన్న నేను బొజ్జు నిద్రపోద్ది అనమాట. 3 hours బొజ్జు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం లేచాక నేను వీడియోస్ చేసుకుంటా హనీతోటి. హనీ స్లీప్ డిస్టర్బ్ అవ్వదు, హనీ స్టడీస్ డిస్టర్బ్ అవ్వదు, ఏం డిస్టర్బ్ అవ్వదు. హనీకి అది కూడా నేను ఎలా హనీని ఫోర్స్ చేయను, ఏ వీడియోలో హనీని ఫోర్స్ చేయను. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానా, హనీ అలా కూర్చొని ఆడుకుంటుందా అంతే. ఏ వీడియో నేను హనీని ఎప్పుడు ఫోర్స్ చేయను. హనీ రా వీడియో తీయాలా, రా అని చెప్పి హనీ నేను రోజు అన్నాను. ఇప్పుడు కానీ నేను హనీని ఏమన్నా అన్నా అనుకోండి, ఏం జరగద్దో మీరే చూడండి. హనీ నాకు వెళ్ళి వాటర్ తీసుకురావా, అంతే సింపుల్. నేను ఏం చెప్తే చేస్తుంది అనమాట. చాలా డిసిప్లిన్. అది చాలా మనం నేర్పించేదాన్ని బట్టి, మనం పెంచేదాన్ని బట్టి ఎప్పుడైనా డిసిప్లిన్ అనేది వస్తుంది. చూసారా, ఇది నా వాటర్ బాటిల్ అనమాట. నేను ఒక్కనే తాగుతా. ఈ బాటిల్ నాదేం తెలుసు హనీకి. అది నా ఫోన్ వచ్చినా కానీ హనీ వెళ్ళే తీసుకొస్తుంది నాకు ఫోన్ కూడా. అంత గుడ్ గోల్. అంటే నేను ఫోర్స్ చేస్తే వచ్చినాయి కాదు ఇవి, మనం చేపిస్తే నేను ట్యాన్ పో అని అంటారు చిన్నపిల్లలు. అంత నీట్గా అంత డిసిప్లిన్ గా ఉంది. చూసారా హనీ? అదిగో అర్థమైంది. హనీ చెప్పింది మీకు. బ్యాడ్ గర్ల్స్ ట్యాన్ పో అంటారు, నేను గుడ్ గర్ల్ని కదా అంటుంది. అది మనం పెంచే పద్ధతి అది. మీరు కూడా గ్లాస్ బాటిల్లోనే వాటర్ తాగండి, ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగొద్దు, ఓకేనా?
బతకలేను. నేను పద్ధతిగా ఉన్నాను కదా అంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.